అధికార టీడీపీలో అలకలు మొదలయ్యాయి. పదవి ఆశించిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు తమ వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్ ఆశించిన అంబికా కృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. నామినేషన్ల కార్యక్రమానికి డుమ్మా కొట్టాలని చూశారు. అటైనకు మద్దతుగా ఏలూరులో పెద్ద ఎత్తున వర్తకులు ఆందోళన చేశారు. వన్ టౌన్ గడియార స్తంభం దగ్గర నినాదాలు చేశారు. వాసవి పరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని నినదించారు. అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ సీట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు వర్తకులు. గత ఎన్నికల్లోనే సీట్ వస్తుందని ఆశించామని 3 ఏళ్లు దాటిపోయినా పార్టీ పట్టించుకోవడం లేదని వర్తకులన్నారు. वासवी माता की वासवी माता की वासवी माता की కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి వేసారి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంబికా కృష్ణ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి పాపం ఆయన ప్రతి డోరుకి ప్రతి షాపుకి వెళ్ళి నాకు ఎమ్మెల్సీ సీటు వస్తుంది, మీరు బుజ్జి గారిని గెలిపించండి, బుజ్జి గారికి ఓటేయండి, మనకు ఎమ్మెల్సీ సీటు వస్తుంది, నాకు చంద్రబాబు గారు వాగ్దానం చేశారు అనేటి మాట పాపం ఆయన చెప్పి చాలా కష్టపడి పార్టీ తరఫున మా వైశ్య సంఘం తరఫున కూడా చాలా కష్టపడి ఈ పార్టీకి ఇవాళ జిల్లా మొత్తం కూడా ఇవాళ ఈ తెలుగుదేశం ఇన్ని సీట్లు వచ్చినాయంటే వైశ్యుల్లో మొత్తం అంతా ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేదు ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఇవాళ ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోవడం వలన వర్తకుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా బాధ కలుగుతుంది. అంబికా కృష్ణ గారు వచ్చిన తర్వాత మేము మా యొక్క వాణిని మా యొక్క సమస్యల్ని వర్తక సమస్యల్ని అసెంబ్లీలో వినిపించుకోవడం జరిగింది. దాన్ని అనుసరించే మేము 2014 ఎలక్షన్స్లో మేము అడిగాం ఏలూరు సీటు అంబికా కృష్ణ గారికి ఇమ్మని. అప్పుడు ఏమన్నారంటే మాకు ప్రామిస్ చేశారు, మీకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఇస్తాము, దీనికి డ్రాప్ అవ్వండి అన్నారు. అంబికా కృష్ణ గారి మాటను కూడా మేము నమ్మకుండా మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికి కూడా వెళ్ళి హామీ పొందడం జరిగింది. ఆ హామీని అనుసరించి 3 సంవత్సరాలు అయింది. ఎప్పటికప్పుడు వస్తుంది అనుకుంటున్నాం, కానీ రాలేదు. మేము రాష్ట్ర స్థాయిలో వర్తక బృందం కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తాం జరిగింది. 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం దాకా కూడా మాకు ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పి ఈ వేళ రోజున మమ్మల్ని ఇవ్వకుండా మమ్మల్ని నిరాశపరచడం జరిగింది. రాష్ట్ర వర్తకులందరూ కూడా దీని మీద చాలా ఫీల్ అవుతున్నారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి చాలాసేపటి వరకు దూరంగా ఉన్న అంబికా కృష్ణ చివరకు హాజరయ్యారు. పార్టీ పెద్దలు ఫోన్లో మాట్లాడటంతో ఆయన నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. సీట్ ఆశించిన మాట వాస్తవమని, అయితే చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్తున్నారు అంబికా కృష్ణ. జిల్లాకు వచ్చేటప్పటికల్లా మరి ఒక బీసీకి ఒక ఓసీకి స్థానం ఉందని చెప్పారు. 3వ సీటు మేము అడుగుతున్నాం. ఆ రోజు నుంచి దానికి కూడా ఆయన సుముఖంగా వ్యక్తం చేసినట్టు కూడా నాకు తెలిసింది. అది కూడా చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ 2 సీట్లు కూడా నేను కూడా ఆశావహంలో ఉన్నాను. అదేం తప్పులేదు, రాజకీయాల్లో ఆశావహంలో ఉన్నంత మాత్రం జరిగిపోవడం లేదు. మనం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఆయన చేసిన ప్రామిస్ ఉంది కాబట్టి నాకు అదే ధైర్యం, అదే మొండి నమ్మకం మీద నేను ఉన్నాను. ఆయన నాకు ఇస్తాను, ఆ రోజున అంబికా కృష్ణగా నీకు ఎమ్మెల్సీ చేస్తాను, బుజ్జికి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పారు. అలాగే నన్ను రాష్ట్రం అంతా తిరిగాను, వయసుల తరపున కానీ వ్యాపారస్తుల తరపున కానీ మొత్తం అన్నింటిలో తిరిగాను. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రామిస్ చేసిన ప్రకారంగా ఆయన ప్రామిస్ నెరవేరుస్తారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మా నాయకుడి మీద నాకు అంత నమ్మకం ఉందండి, అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు రేపు రాబోయే ఈ 4-5 తారీఖుల్లో జరగబోయే ఈ ఎమ్మెల్యే కోటాలో ఖచ్చితంగా నాకు ఇస్తారని ఆశతో నేను